మన భారతదేశంలో పల్లెటూరైనా పట్టణమైనా ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే అందరూ విధిగా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేవారు. అయితే ఇప్పుడు అలాంటి సాంప్రదాయం దాదాపు కనుమరుగైందని చెప్పవచ్చు. ఎందుకంటే సిటీ కల్చర్ పెరిగింది, అపార్ట్మెంట్స్ పెరిగాయి. చాలామంది ముగ్గులకు బదులుగా స్టిక్కర్స్ వేసుకుంటున్నారు. ఒకప్పుడు మనుషులు గృహాలలో కూడా ఈ ముగ్గులు వేసేవారని పెద్దలు చెప్తున్నారు. ముగ్గుల ప్రస్తావన రామాయణం, భాగవతం, మహాభారతంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేయడం వలన సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు లోగిలి ముందు రంగోలి వేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు, మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలొస్తాయని, అందులోనూ స్వాస్తిక్, గోపద్మ, గాథ, శంఖం వంటి డిజైన్లను వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు, పావురాలు, చీమలు, పిచ్చుకలు, కాకితో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఉపయోగపడతాయని, అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే చుక్కలు, వాటి వరుసలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీంతో వారి మెదడుకు పని పడుతుంది. ఉదయం లేవగానే మహిళలకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది. ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు. ఎందుకంటే ముగ్గులు వేసేందుకు శరీరానికి శ్రమ కలిగించాల్సి ఉంటుంది. దీంతో వెన్నుముక మెరుగుపడుతుంది. ముగ్గులు వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇవి వేసేందుకు చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు ఉదయాన్నే ముగ్గు వేసే సమయంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజకరంగా ఉంటుంది. ముగ్గు అనేది భారత ఉపఖండం నుండి ఉద్భవించిన ఒక కళారూపం. Thank you for watching.